గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం చాలా జగిత్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన. పెద్దలు జీవన్ రెడ్డి గారింటికి గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు రాగానే వారు పాత్రికేయుల మీటింగ్లో గౌరవ రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ గారి పాలనే బాగుండని చెప్పడం శోచనీయం. వారు గత 42 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో రకరకాల పదవులు అనుభవించి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నన్ను అగౌరవపరుస్తుంది. కావున మీ వెంబడి 40 సంవత్సరాల సంది కార్యకర్తలమై ఉన్నప్పుడు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే రకంగా తమరు తమ వ్యక్తిగత నిర్ణయానికి మీ వ్యక్తిగత స్వార్థం కొరకు మీరు పార్టీ మారడం ఇలా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే మీకు ఒకవేళ మొన్న మీరు 23లో ఓడిపోయినా కూడా మీకు 24లో ఎంపీ పోటీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తమరిని ఎక్కడ కూడా అగౌరవపరిచే సాహసం చేయలేదు. ఒకవేళ 2023లో తమరు గెలిచినట్టయితే మీకే మంత్రి పదవి వచ్చేది కదా. మంత్రి పదవి ఉన్నట్టయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారా? దయచేసి తమ ఆలోచించాలి. ఏమాత్రం అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నట్టయితే గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని విమర్శించకపోవడమే తమరి గౌరవం భంగం కలిగించుకోవద్దని పాత్రికేయ బృందం ముందర మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల పట్టణానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో గత 20 నెలలుగా కలిసి పనిచేస్తున్న నేను పాల్గొనడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా కానీ మొదటి నుంచి కూడా నా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కలవడం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి వారిని కోరగానే డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయి ఉండనో దానికి కరెంటు, నీళ్లు, అదేవిధంగా శానిటేషన్కు దాదాపుగా 35 కోట్ల పైన, మెడికల్ కాలేజ్ పని కాంట్రాక్టర్ ఆపేసిపోతే 41 కోట్ల రూపాయలు, రోలవాగు ప్రాజెక్టు నిలిచిపోతే గౌరవ మంత్రి గారు కూడా వారి ప్రతిపాదన మీదకి 30 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన, ఉదాహరణకు మెడికల్ కాలేజ్ 119 కోట్లతో మంజూరైంది. 12.33% 14 కోట్లు మాత్రమే ఈ 2023 వరకు మంజూరైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలిసిన తర్వాత 41 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఆ రకంగా పెద్దవాళ్ళై డబల్ బెడ్రూమ్ కావచ్చు, రోలవా కావచ్చు తీసుకుంటూ పోతే గ్రామస్థాయి నాయకులు ఈ ప్రాంతంలో 20 ఇండ్లు కట్టిన డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు పోతారంలో కావచ్చు, మొన్న కులగాని మధు అట్లాంటి వాళ్ళకి 41 లక్ష పేరు చెప్పుకుంటే లక్ష్మీపూర్ నుంచి పెడితే బోర్రపల్లి దానిక చాలామంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాలలో చిన్న వర్కులు చేస్తారు. అది రామాజపేట మోనలో కావచ్చు, అప్సిపూర్ రాయచరెడ్డి కావచ్చు, అంతర్గామంలో కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 150 మందికి 30 నుండి 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇంకా కూడా దాదాపు
7-8 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. నేను మొన్న కూడా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం జరిగింది. అంటే ఈ రకంగా ఉన్న సందర్భంలో జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి అవసరం. చాలాసార్లు కూడా జగిత్యాలలో ప్రభుత్వం ఒకటొస్తే ప్రతిపక్షం ఒకటైంది, ఎమ్మెల్యే ఒకటైందనే భావన ప్రజలలో ఉండింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో అవి కావచ్చు, దాంతోపాటుగా జగిత్యాలకు ముఖ్యంగా యావర్ రోడ్ వెడల్పు చేసే కార్యక్రమం వారు మాటిచ్చింది. మొన్న కూడా చెప్పదండిలో జరిగిన సభలో వెళ్ళి కలిసి అక్కడ కూడా మాటిచ్చింది. దాంతోపాటుగా మరి మనందరికీ తెలుసు కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగినాయి. నేను గత ప్రభుత్వాలు అక్కడ కలిసి పనిచేసే వాటిని విమర్శించదలుచుకోలేదు, కారణాలు అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 66 మాత్రమే మంజూరైంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 8ో 9ో ఇస్తే అందులో జగిత్యాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవం, అదేవిధంగా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కేంద్రీయ విద్యాలయం కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అండ్ జగిత్యాలకు స్టేడియం లేకుండా చేసింది. స్టేడియం కోసం చలిగల్లో ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా సర్పంచ్ల ప్రోగ్రాం నాడు, మొన్న ట్రైనింగ్ ప్రోగ్రాం నాడు కూడా పాత్రికేయుల సమక్షంలో చెప్పింది. మరి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు గతంలో అందరితో సాన్నిధ్యంగా ఉండి అభివృద్ధి చేశారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నన్ను గెలిపించడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి కలవగానే అప్పటికి నాకు పిసిసి అధ్యక్షుడు సభ్యత్వం ఇవ్వలే, ఇప్పటికి ఇంక ఇవ్వలే. తెల్లవారే మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఒక దిక్కు గొడవ నా ఇంటి మీద, జీవన్ రెడ్డి గారు కించపరిచే విధంగా వారింటి దగ్గర కాంగ్రెస్ నాయకులు. మొన్న రాజీనామా చేస్తున్న సందర్భంలో మిత్రులు గంగారెడ్డి గారి హత్య జరిగింది. ఆ సందర్భంలో సరిగ్గా స్పందించలేను. ఆ హత్య చేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే నాకు మంచి మిత్రులని చెప్పినరో, గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి అబ్బాయి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు నాకు మంచి కలిసి పనిచేస్తామని చెప్పినరో వారితోటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ప్లే కార్డు పట్టుకుని నా ఇంటి ముందుకి తహసీల్ చౌరస్తాకి వచ్చిన వీడియోలు ఆ పోలీస్ దగ్గర కావచ్చు, మీ మీడియా మిత్రుల దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వారు ఇలా నీకు మిత్రులే. మంత్రి పదవి రాకపోతే బాధ. తెల్లారే ఫోన్ చేసి సంజానం మనతో కలిసి పని చేస్తున్నాడు, మీకు మంత్రి పదవి ఇస్తామంటే లొల్లంత ఏమి ఉండకపోవు. లాస్ట్కు మొన్న ఉన్న మాట వారి నోట్లకెళ్ళి బయటకు వచ్చింది. ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మొదటి నుంచి మా అమ్మ సైడ్ కావచ్చు, నా భార్య సైడ్ కాంగ్రెస్లో స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్న కుటుంబం. ఇటు మా నాన్నగారి సైడు మా చిన్నతాత ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సభ. మా నాన్నగారు ఏనాడు రాజకీయాలు లేకున్నా కానీ పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో జరిగేటి మేము పుట్టక ముందు నుండి కూడా, మేము పుట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా నా ఆఫీస్కు మంత్రి గారు, జిల్లా అధ్యక్షులు, మిగతా నాయకులు, పట్టణ అధ్యక్షులు కొత్తమోహన్ గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అత్యంత సీనియర్ నాయకులు మిత్రులు బండశంకర్ గారు, మిగతా అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావడం అనేది చాలా సంతోషం. నేను వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం. ఈ పిఆర్ఎస్ పరిపాలన 23 ఎలక్షన్స్ సంవత్సర కాలం ముందు ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యాన్ని వెళ్తామని చెప్పి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం
అత్యంత బాధాకరం. ఈ కేసీఆర్ని తట్టుకునే మొగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి ఒక తట్టుకోగలుగుతాడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షులైతే పార్టీ ప్రతిపక్ష పరంగా అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆగడాలు కానీ అరాచకాలు కానీ తట్టుకోగలుగుతామన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకున్న సందర్భంలో పడ్డారు. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా అత్యంత కఠినమైనటువంటి జన్వాడలో డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పేసి సుమారు నెలల కొద్ది జైల్లో పెట్టి ఇబ్బందుల పాలు చేసి సొంత బిడ్డ పెళ్ళైన బిడ్డ పెళ్ళి కూడా పోకుండా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఎవరు ఎదురు తిరిగినా కూడా తెల్లారే 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మంత్రి పోయేంత వరకు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని ఏలి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రంలో 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి 2014 మేనిఫెస్టోలో ఏం మాట్లాడండి, ఇదే మాజీ మంత్రి కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు ఈ రాష్ట్రానికి మార్పు కోరుకుంటున్నారు. సన్న బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా, గ్రామాల్లో పాటు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, 1వ తారీఖుల ఉద్యోగస్తులకు ఎంత ఆర్థికంగా మీరు చేసిన అప్పుకు 6,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సందర్భంలో పట వడ్డీ కడుతూ 1వ తారీఖుల జీతాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంటే మార్పు కోరుకుంటున్నా, ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గొప్పగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంటే మార్పు కోరుకుంటున్నా, ఏ రోజన్నా వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నట్టు పిల్లలకు వారు చేసే భోజనం ఛార్జీలు పెంచాలి, వారు చేసే కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని అని చెప్పి ఎన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన కేటీఆర్ కానీ ఎన్నడన్నా ఆలోచించిండా అని చెప్పి అంటున్నా. ఈరోజు 200% ఎస్సీ హాస్టల్లో పిల్లలకు, బీసీ హాస్టల్లో పిల్లలకు, మైనార్టీ పిల్లలకు మన గొప్పగా డైట్ ఛార్జెస్ పెంచి ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు మీరు నోటిఫికేషన్లకు పరిమితం అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ టీఎస్సీ టీచర్స్ ఉద్యోగాలు కానీ నియామక పత్రాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా అంటున్నా నేను. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ద్వారా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మేలు జరిగే విషయంలో పట్ట కేటీఆర్ దొరగారు నీళ్ళు పట్టుకపోతాడు, కేసీఆర్ దొరగారు నీళ్ళు పట్టుకపోతాడు, హరీష్ రావు దొరగారు నీళ్ళు పట్టుకపోతాడు. ఎందుకు మాట్లాడలేదని అంటున్నా ఈ సందర్భంగా నేను. అంటే ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పినావు నాకు కేసీఆర్ అత్యంత ఆప్తుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా నాకు ఆప్తులు, స్నేహితులు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా స్నేహితుడు అని చెప్పి మాట్లాడినాడు. మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే జెండాను నమ్ముకున్నాం. ఈరోజు నాలాంటి సామాన్య కార్యకర్త యథార్థమైన విషయం చెప్తున్నా. నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పిన, అన్న 9 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, నా మీద అభ్యర్థి మంత్రిగా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఎలక్షన్ కొట్లాడే శక్తి లేదన్నా, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ తప్ప నా దగ్గర ఏం లేదు, 3 సార్లు 4 సార్లు ఓడిపోయాను, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు, ఈసారి జరిగితే నా కార్యకర్త రోడ్డు మీద తిరిగాడు, నీళ్ళు రోడ్డు మీద తిరిగా, దయచేసి అన్న ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే డబ్బున్న వ్యక్తులు ఇవ్వండి అన్న, నేను పార్టీకి పనిచేస్తా అంటే మా ఫాదర్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఇలా సామాన్య ఒక ఎస్సీ
దళితుని ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది, 3 సార్లు టికెట్లు ఇచ్చింది, బై ఎలక్షన్తో 4 సార్లు టికెట్లు ఇచ్చింది. ఈసారి ఓడిపోతే కార్యకర్తలు అగమవుతారంటే ఒకటే మాట మాట్లాడండి, లక్ష్మణ్ కుమార్ మా మిత్రులు పాత్రికేయ మిత్రులందరూ రాయాలి, నా ఆస్తులను అమ్మైనా కూడా ఈసారి కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ప్రజలలో ఉండమని చెప్పింది. ఈ రాష్ట్రంలో 66 అసెంబ్లీ సీట్లకు 40 మంది కొత్తగా మొదటిసారి బీఫామ్ తీసుకొని శాసనసభ్యత్వముగా ప్రమాణ స్వీకారం చేయి శాసనసభలో అడుగుపెట్టినటువంటి గౌరవం ఏదంటే అది మల్లికార్జున ఖార్గే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విషయంలో పట్ట మరి జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడి కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడలేని ఎప్పుడు మేము అనం. మరి మీకు ఇష్టం లేకపోతే, మీ రాజకీయంగా విభేదాలు ఉంటే, ఇక్కడ పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పార్టీ మారుతున్నామని చెప్పండి, పార్టీ వదిలిపోతున్నామని చెప్పండి. నాకు మంత్రి పదవిని అర్హును కాదని అంటాను. ఒక్క మాట యథార్థమైన విషయం మా ప్రెస్ వాళ్ళకి చెప్తున్నా. మంత్రుల్లో మధుకర్ మీద దాడి చేసినందుకు దళితులపై ఏదైనా జరిగిన విషయంలో యాక్షన్ తీసుకున్నావా అంటున్నా. ఇవాళ మాట్లాడితే హైదరాబాద్ నుంచి ఊరికో 2-3 కార్లు పట్టుకొచ్చుకొని, పెద్ద కాన్వాయ్ పట్టుకొచ్చుకొని, వందలాది మందిని టీఆర్ఎస్ భజనాపారం పట్టుకొచ్చి మా ప్రెస్ మిత్రులు చూస్తే కూడా వాళ్ళ మీద తొక్కుకుంటూ పోయి ఇలా గొప్పగా ఉన్నది ఏం. రేపు రాబోయే 2 సంవత్సరాలు 8 నెలల లోపల నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, రాబోయే రోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100% ఈ తెలంగాణ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని రాబోయే రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పరిపాలిస్తారన్న నమ్మకాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, మేము 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ప్రజలకు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు మాఫీ ఉచితంగా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంకా వేయాల్సిన 2 కార్యక్రమాలు, రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభాన్ని చేసి, అప్పుల పాలు చేసి, నెల మీరు చేసిన పాపాలకు వడ్డీ కట్టుకుంటా మీరు పెట్టిన పథకాలు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించుకుంటూ ఈరోజు ఇన్ని విధాల సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, నిరుద్యోగ యువకుల ఉద్యోగాలు కానీ, మా మహిళా సోదరులకు ఉచిత బస్సు కానీ, మా మహిళా సంఘాలకు ఉచిత వడ్డీ లేని రుణాలు కానీ, ఇన్ని విధాల మేలు చేసేటువంటి ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో బట్ట రేపు రాబోయేలో ఆర్థికంగా మేము గడిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మాకి ఇది మేము మంచి చేసినాం మేము అని ఓట్లు అడుగుతాం కదండి. పార్టీ మారేటప్పుడు పార్టీలో ఉండమని అడగటానికి 2 క్యాబినెట్ మంత్రులు ఎవరింటికి పోలేదండి. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఢిల్లీ నుంచి దూతగా వచ్చి ఎవరింటికి పోలేదండి. అంటే జీవన్ రెడ్డి గారి కష్టానికి, జీవన్ రెడ్డి యొక్క మంచితనానికి, జీవన్ రెడ్డి యొక్క గౌరవం ఇచ్చినప్పటికీ పార్టీని వదిలిపెట్టిపోయింది. అంటే నాకు మంత్రి పదవి నేను అర్హుని కాదన్న. ఎవరు అర్హుని కాదన్నారు? జీవితంలో అన్నని చెప్తున్నది, దైవ సాక్షి మంత్రి అవుతాను ఎన్నడూ అనుకోలేదన్న. నేను మీడియా శిక్ష ప్రమాణ పూర్తి చెప్తున్నాను. ఆ నరసింహస్వామికి పొద్దున్న దండం పెట్టుకుంటానా, ఒకటే పార్టీ ఒకటే నేను ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే 2018 గెలిచినాక ఆ బయటికి పోయి రాగానే ఓడగొట్టిన ఇంటికి పంపిస్తున్నావు, నా కార్యకర్తలు నా పార్టీని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకుని ఇక్కడనే గెలవాలని కష్టపడ్డా, ఎమ్మెల్యే చాలనుకున్నా, నన్ను ఎమ్మెల్యే చేసింది పార్టీ, విప్ చేసింది, మంత్రి చేసింది. ఇలా నేను అవుతున్నా అన్న, నేను టీఆర్ఎస్ పార్టీ ఉంటే అవుతున్నా అన్న, దండం పెడితే చెప్పండి అన్న. కేసీఆర్ గిట్ట మళ్ళీ గిట్ట 3సారి అయితే నాలాంటి పక్క కూర్చొని పెట్టుకుంటాడా అన్న? చెప్పండి అన్న. మీరు బీసీలను కూర్చొని పెట్టుకుంటాడా, ఎస్సీలను కూర్చొని పెట్టుకుంటాడా? చెప్పండి, ఒక్కరిని చెప్పమానన్న. 10 సంవత్సరాలు రాజ్యాన్ని గడిలో పాలన చేసిండ్రు. నేను బీసీని దగ్గర రానియాలి, ఎస్సీని దగ్గర రానియాలి, నిరుద్యోగ యువకుల దగ్గర రానియాలి, ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను దగ్గర రానియాలి. మీరు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అంటున్నా. 100% ఈరోజు ఈ సందర్భంగా ఏదైతే కేటీఆర్ జగిత్యాల జిల్లా ఈరోజు రాజకీయంగా నాకు జన్మనిచ్చిన ధర్మపురి ప్రాంత
ప్రజలు జన్మనిచ్చిన జిల్లా వచ్చి ఈరోజు ఏది పడుతుందే మాట్లాడి ఏదైతే 6 గ్యారెంటీలు అబద్ధం అన్నామనో ఇంకేదో అబద్ధం అన్నామనో జీవరెడ్డి లాంటి నాయకుని మీరు వదిలిపెట్టుకున్నాడు కానీ చెప్పి మాట్లాడడం ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడమని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది సరియైన పద్ధతి కాదని చెప్పి మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మేము వారు కోరుతున్నాం.